నేను మిస్సెస్ రాధని మాట్లాడుతున్నా. ఏమిటి విశేషాలు? మార్కెట్ లో కొత్త కారు వచ్చిందా? కోటి కొని పడేస్తే సరి. మధ్యతరగతి వాళ్ళ డబ్బు కోసం మనం తడుకోవాలా ఏమిటి? అబ్బబ్బబ్బా, అవతల బిజీగా మాట్లాడుతుంటే ఏమిటి మీ గోలా? చెప్పండి. మా స్కూల్ కి టైం అవుతుంది, మమ్మల్ని రెడీ చేయవా? రంగి, రంగి, పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయి. అలాగేనమ్మా. రాధా, పిల్లల్ని నువ్వే రెడీ చేయలేనంత బిజీ ఏమిటి? నేను రెడీ చేస్తాను రండి. నిన్ను మేము ఏమని పిలవాలి? పిచ్చక్క, ఆ మాత్రం తెలీదా? నాన్న పెళ్ళామని పిలవాలి. అక్క, పెద్దవాళ్ళ మధ్యన అనేక ఉంటే మనకెందుకు పదా. అవును, నిన్నేమని పిలవాలి? ఏమని పిలవాలి? If I am right, నీ మరమ్మ అని పిలవాలి. Am I right? Thank you. రాధా, రాధా, ఆఫీస్కి వెళ్తున్నాను, బొట్టు పెట్టు. ఈ సెట్ అంతా తెలుసా? 8 lakhs. ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న అంటే నాకు ఇష్టమే ఉండదు అసలు. రాధా, బొట్టు. రాధా, ఇది కూడా కుంకుమే, నేను కూడా పెళ్ళాన్నే. డాడీ, మేం రెడీ. టిఫిన్ తిన్నారా? ఓ, తమ్మ చేసి పెట్టండి. మీకు టిఫిన్ కూడా ఇచ్చింది. థ్యాంక్స్. నో మెన్షన్. బస్సుకి టైం అవుతుంది డాడీ. వెళ్దానండి. ఏమండోయ్, బస్సులో వెళ్లాల్సిన కర్మ మనకేంటండి? దర్జాగా మన పెద్ద కార్లో వెళ్ళండి. డబ్బు వచ్చింది నాకు కాదు, నీకు. ఏమిటో. అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్, చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. ఛీ, ఛీ, ఛీ. అయ్ బాబోయ్, నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా. నీతో కచ్చి నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. ఆ. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఆ. ఒకడు నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా. అప్పుడు అనాలనుకున్న మాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. అమ్మ, ఆ? అత్త, ఆ? లాలి, ఆ? కప్పుతోరా, ఆ? కప్పుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఒసై లిల్లీ, ఆ. ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా ఆ. మా పక్కింట్లో ఉండేవాడు. ఆ. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ఆ? సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి ఆ? చేస్తాను. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుదేలా కనపడతాను అన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? ఆ. చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలో వచ్చేస్తున్నాయండి. ఆహా. ఓ, ఈ పాటికి గురు పెట్టి నిద్రపోతుంటారనుకున్నాను. ఇంకా మేల్కున్నావన్నారు ఏమిటో. పిల్లలు పడుకున్నారా? లత దగ్గర పడుకున్నారు. అంటే పిల్లలు లతకి దగ్గరయ్యారన్నమాట. కాదు, నీకు దూరం అవుతున్నారు. ఇంత మాత్రాన దూరం అయిపోతారా ఏమిటి? రాధా, ఏమిటో. ఫోన్ చేద్దాంరా. ఓ, అన్నట్టు చెప్పనే లేదు కదూ. ఇవాళ మిస్సెస్ సంపత్ గారి భార్య బర్త్డే అట. 5 స్టార్ హోటల్లో పెళ్ళమంటూ పార్టీ ఇచ్చింది. నేను భోంచేసి వచ్చానండి. పోనీ నేను తినేవరకైనా కూర్చో. ఓ, పొద్దున్నుంచి కారులో తిరిగి తిరిగి ఒళ్ళు హోనం అయిపోయింది. నిద్ర వస్తుందండి.
నేను వెళ్ళి పడుకుంటాను. నోరు తెరవండి. నేను తెరవమన్నది నోరు, కళ్ళు కాదు. కళ్ళు మూసుకుని అక్కయ్య పెడుతుందనుకుని తినేయండి. ఆకలిగా లేదు. నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడకండి. అంతేగాని ఆ అన్నం వద్దంటూ చెవులు మళ్ళేస్తాను. నా మనసేం బాలేదు. మనసు బాగోపోతే ఆ ఛానల్ బాధపడాలి. అంతేగాని పొట్ట ఛానల్ ఎందుకు బాధ పెట్టడం? నోరు తెరవండి. తెరవమంటుంటే అది బుద్ధిమంతుడి లక్షణం. ఇదిగో ఇంకో ముద్ద. ఇది బాబు ముద్ద, ఇది పాప ముద్ద, ఆ. ఇది అక్కయ్య ముద్ద, ఇది నా ముద్ద, ఇది లత, మనసు ఐస్లా కరిగిపోయి కళ్ళల్లోకి వచ్చింది. వెనక్కి పంపేయండి, లేకపోతే మనసు లేని మనిషి అయిపోతారు. ఛీ, మగబుద్ధులు ఎక్కడ పోతాయి? ఏ కడుపు నిండిన మొగుడికి పెళ్ళాం ఆకలి ఎలా తెలుస్తుంది? అంటే నువ్వు తినలేదా? కొనుక్కున్న ఈ బంగారు గొలుసుని చులకనగా చూడలేదు. గుండెల మీద వేసుకున్నాను. బంగారం లాంటి మొగుడిని గుండెల్లో దాచుకున్నానని ఎప్పటికి తెలుస్తుందో ఈ మానవుడికి. సారీ లత. ఉహుం. ఏ దీనికి ఒక కొమ్ము తగిలించివ్వండి. దీనికి కొమ్మ? ఇదేంటి? ముద్ద. కొమ్మిస్తే? ఇస్తే? ముద్ద కొమ్మిస్తే ముద్దు. యూ. అల్లరి ముద్దుకి తుమ్మెదా ఎద ఎర్రగా కందేను తుమ్మెదా అమ్మని ముద్దుకి తుమ్మెదా కసి చుర్రుగా ఎక్కెను తుమ్మెదా అల్లరి ముద్దుకి తుమ్మెదా ఎద ఎర్రగా కందేను తుమ్మెదా అమ్మని ముద్దుకి తుమ్మెదా కసి చుర్రుగా ఎక్కెను తుమ్మెదా కోసమెరుపుల సరసములో చామంతి ఒత్తిళ్ళ చమత్తులోన చెయ్యసి కవ్వించు గమ్మత్తులోన చెలరేగిన గిలిగింతకు కొన తేలిన పులకింతకు పగలు రేయి సెగల అల్లరి ముద్దుకి తుమ్మెదా ఎద ఎర్రగా కందేను తుమ్మెదా అమ్మని ముద్దుకి తుమ్మెదా కసి చుర్రుగా ఎక్కెను తుమ్మెదా ఇద్దరి మైకం యవ్వన లోకం తలుపులు పడుతుంటే నెచ్చలి పొందుకి వెచ్చని ఊపిరి నిచ్చెన అవుతుంటే జుమ్ జుమ్ జుమ్మని రమ్మందోయ్ అబ్బో చుమ్మన రాగం బాగుందోయ్ చక్కిలి గిలిలో ఎక్కిన కసిలో సరదా నచ్చిందో ఎందుకు మోమాటం కానీ కాముని కోలాటం తేనెల మందారం చేద్దాం బలపుల సాగారం మచ్చిక చేసిన మన్మథ గుమ్మని ఉయ్యాల రాగాల ఉర్రుత రూపంగా అల్లరి ముద్దుకి తుమ్మెదా ఎద ఎర్రగా కందేను తుమ్మెదా కమ్మని ముద్దుకి తుమ్మెదా కసి చుర్రుగా ఎక్కేను తుమ్మెదా మిసమిస అందం గుసగుసలాడి కిలకిల నవ్వుతుంటే తడ
తడబడు బింకం తపనల శంఖం ఊదగరమ్మంటే సై సై వన్నెల రాణి సై మల్లె పందిరి నీడకు వచ్చేసై కౌగిలికొచ్చి కానుకలిచ్చి చిలిపిగా మురిపించి మోజులు తీర్చాలా అయితే ముందుకు రావాలే స్వాగతమిస్తారా రారా చక్కని సోగాడా వంతుల వారిగా దొంతర ముద్దుకు మామిళ్ళ చెక్కిళ్ళు మధ్యకి పోతుంటే అల్లరి ముద్దుకి తుమ్మెదా ఎద ఎర్రగా కందెను తుమ్మెదా కమ్మని ముద్దుకి తుమ్మెదా కసి చుర్రుగా ఎక్కేను తుమ్మెదా కొసమెరుపున సరసములో చామంతి వచ్చేళ్ళ చామత్తులోన చెయ్యేసి కంపించు గమ్మత్తులోన చెలరేగిన గిలిగింతకు కొన తేలిన కుల